హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 13వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడి స్తుతిచక్ర మాట అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 8వ వచనం. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచును. ఈరోజు స్వస్థత హాస్పిటల్లో ఉందని నువ్వు పరుగులెడుతున్నావు. ఏదో వీళ్ళు చెప్పింది మనం చేస్తే స్వస్థత వచ్చేస్తుందని పరుగులెడుతున్నారు. కొంతమందికి ఈ గృహాల మీద వీటి మీద మంచి నమ్మకం ఉంటుంది కాబట్టి ఈ ఇంట్లో కదా ఆ ఇంటికి వెళ్తే స్వస్థత, ఆ ఇంటికి కదా ఇంకో ఇంటికి వెళ్తే స్వస్థత, లేకపోతే అలా కాదు ఇలా కాదు అలాగ అని ఏటేటో వస్తువులు మార్పిడి లేదా స్థలాలు మార్పిడి ఏదో ఎత్తుక్కుంటూ ఉంటారు. కాదు, ఈ స్వస్థత అన్నది దేవుని నమ్ముకున్న బిడ్డల్లోనూ దేవుని గురించి పనిచేసే దైవ జనులలోను యాజకులలోను ప్రవక్తలలోని స్వస్థతలు ఉన్నాయి. ఆ స్వస్థత వాళ్ళ యొక్క హస్తాల్లో ఉంది. వాళ్ళు ఎప్పుడైతే యేసు నామమున ప్రార్థన చేసి ఈ పౌలు అక్కడున్న వ్యక్తికి అతనికట జ్వరము, దానివల్ల మంచం పెట్టేసేటట, మామూలుగా కాదు, అదేదో భయంకరమైనదే. ఆ ప్రాంత ప్రజలందరూ అతనికి జ్వరం తగ్గితే చాలు అనుకునేవారట. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పౌలు ప్రార్థన చేసి ఈ చేతులు ఉంచగా అతనికి స్వస్థత వచ్చింది. మన చేతులు స్వస్థపరిచే చేతుల్లా ఉండాలి. మన చేతులు రోగాలు కలుగ చేసే చేతుల్లా ఉండకూడదు. ఈ చేతులు దేవుని సన్నిధిలో కనబడే చేతుల్లా ఉండాలి. ఈ చేతుల్ని హెబ్రూలో యాద్ అని అంటారు, గ్రీకులో హెరాస్ అని అంటారు. ఆమె